ధర్మవరం పట్టణంలో ఓ యువకుడు సాఫ్ట్వేర్ ఉద్యోగం వదిలేసి ధర్మవరం హిందూ శ్మశాన వాటికలో అనాథ శవాలకు అపర కర్మలు చేస్తూ అందరినీ ఆశ్చర్యపరుస్తున్నాడు. 4 గోడల మధ్యలో ఏసీ గదులు కూర్చొని ల్యాప్టాప్ ముందు కూర్చొని జాబ్ చేయాల్సిన ఆ యువకుడు ధర్మవరం పట్టణంలో అనాథ శవాలకు హిందూ శ్మశాన వాటికలో అపర కర్మలు చేస్తూ దాసాయిగా మారాడు. సాఫ్ట్వేర్ జాబ్ అంటే లక్షల్లో జీతాలు ఉంటాయి, దానికంటే ఎక్కువ సంపాదన ఉంటుందని చెప్పి ఇలా దాసాయిగా మీరు అవుతారు మెత్తారా. ఏదైతే మనం చేస్తున్న పనిలో సెల్ఫ్ సాటిస్ఫాక్షన్ ఉంటే మనము ఎక్కడైనా మనం బ్రతకచ్చు. డబ్బు అనేది ప్రధానమైన అంశం కాదు. ఇప్పటి వరకు ఎన్ని అనాథ శవాలకు మీరు అంత్యక్రియలు, చిన్న కర్మలు, పెద్ద కర్మలు చేసింటారు? స్వామి, అనాథ మృతదేహాలకి అంత్యక్రియలు అయితే మేము దాదాపు ఒక 56 అనాథ మృతదేహాలకి స్వయాన అంత్యక్రియలు చేశాము. నామదారులు అంటే ఏంటి, మోడికాళ్ళు అంటే ఏమిటి? కొంతమంది చనిపోతే వాళ్ళ ఇంటి దగ్గర కనిపోరు, చూడకూడదు, దీపం చూడకూడదు అంటారు. అలాంటిది మీరు ఎవరు ఇంటికన్నా వెళ్ళి అన్ని కార్యక్రమాలు చేస్తుంటారు. స్వామి, అది కేవలం ఒక పూర్వం నుంచి తరతరాలుగా వస్తున్న ఒక అనుమానం మాత్రమే. మాకు నామదారులు లేదు, ఈ మోళ్ళు లేదు. మృతదేహం ఎక్కడున్నా కానీ వాళ్ళకి సేవ చేయడానికి మేము ముందరకు వెళ్తున్నాం. బీటెక్ చదివి మంచి ప్యాకేజ్తో జాబ్ వస్తే చాలు, నా లైఫ్ సెటిల్ అవుతుంది అనుకునే రోజులు ఇప్పుడున్న యువతకి. కానీ ధర్మవరం పట్టణంలో ఓ యువకుడు బీటెక్ చదివి సాఫ్ట్వేర్ ఉద్యోగం వదిలేసి ధర్మవరం హిందూ శ్మశాన వాటికలో అనాథ శవాలకు అపర కర్మలు చేస్తూ అందరినీ ఆశ్చర్యపరుస్తున్నాడు. 4 గోడల మధ్యలో ఏసీ గదులు కూర్చొని ల్యాప్టాప్ ముందు కూర్చొని జాబ్ చేయాల్సిన ఆ యువకుడు ధర్మవరం పట్టణంలో అనాథ శవాలకు హిందూ శ్మశాన వాటికలో అపర కర్మలు చేస్తూ దాసాయిగా మారాడు. ఇప్పుడు ఆయన ఇంటి పేరే బీటెక్ దాసయ్య అయిపోయింది. ఉమ్మడి అనంతపురం జిల్లాలో ఎవరు చనిపోయినా వెంటనే గుర్తుకొచ్చేది ఈ బీటెక్ దాసయ్య. ధర్మవరం పట్టణంలో కాకుండా వివిధ ప్రాంతాల్లో ఎవరైనా చనిపోతే, అనాథలు చనిపోతే వెంటనే ఈ బీటెక్ దాసయ్యకి ఫోన్ చేసి అపర కర్మలు చేపించుకుంటుంటారు. అయితే ఈ దాసయ్య బీటెక్ చదివి సాఫ్ట్వేర్ ఉద్యోగం వదిలేసి ఎందుకు ఇట్లా శ్మశాన వాటలో తిరుగుతూ ఎందుకు అపర కర్మలు చేస్తున్నాడో ఆయన మాటలు తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. సాఫ్ట్వేర్ జాబ్ అంటే లక్షల్లో జీతాలు ఉంటాయి, దానికంటే ఎక్కువ సంపాదన ఉంటుందని చెప్పి ఇలా దాసాయిగా మీరు అవుతారు మెత్తారా. స్వామి, ఈ క్వశ్చన్ అయితే మీరు వెనక్కి తీసుకోవాలా. ఎందుకంటే అంత శాలరీ వచ్చి వదిలేసి ఇలా ఎందుకు వచ్చావు? స్వామి, డబ్బు సంపాదన అనేది ముఖ్యం కాదు, అది ప్రధాన అంశమే కాదు. ఏదైతే మనం చేస్తున్న పనిలో సెల్ఫ్ సాటిస్ఫాక్షన్ ఉంటే మనము ఎక్కడైనా మనం బ్రతకచ్చు. డబ్బు అనేది ప్రధానమైన అంశం కాదు. నేను ఇప్పటికీ హైదరాబాద్ వెళ్ళాను, బెంగళూరు వెళ్ళాను, అనంతపురం వెళ్ళాను. ధర్మవరంలో 15 నెలలుగా ఈ క్రతువులు నిర్వహిస్తున్నాను. మొదటి నుంచి ఇప్పటిదాకా ఏ కుటుంబం దగ్గర నేను డబ్బు అనేది డిమాండ్ అయితే చేయలేదు. మనము శ్రీమన్నారాయణ్ణి నమ్ముకొని ఈ యొక్క పితృకర్మలు మరియు శుభకార్యాలు, కొన్ని నారాయణ పూజలు నిర్వహిస్తున్నాను. స్వయాన కుటుంబీకులు వాళ్ళ తృప్తి కొద్దీ, వాళ్ళ శక్తి తృప్తి, మన చేసిన పనిని బట్టి వాళ్ళు తృప్తిగా ఎంత ఇస్తే అంతే తీసుకున్నాం తప్ప మనం ఏ ఒక్కరి చేత డిమాండ్ అయితే చేయడం లేదు. మన భగవంతుని నమ్ముకొని మనం కార్యక్రమాలు నిర్వహిస్తే భగవంతుడే మనకి ఎంత రావాలో అంత కుటుంబీకులతో ద్వారా మనకి ఇప్పించాడే తప్ప డిమాండ్ అనేది లేదు. డబ్బు అనేది అసలు ప్రధాన కారణమే కాదు. ఇప్పటి వరకు ఎన్ని అనాథ శవాలకు మీరు అంత్యక్రియలు, చిన్న కర్మలు, పెద్ద కర్మలు చేసింటారు? స్వామి, అనాథ మృతదేహాలకి అంత్యక్రియలు అయితే మేము దాదాపు ఒక 56 అనాథ మృతదేహాలకి స్వయాన అంత్యక్రియలు చేశాము. ఇంకా అందరూ ఉండి ఎవరూ లేని వాళ్ళకి బరువులు పట్టడానికైతే మా మిత్ర బృందంతో చాలా వందల దాంట్లకి మేము సేవ నిర్వహించాము. ఇంకా ఈ పితృకర్మలు అంటారా, ఇప్పటికీ 15 నెలలుగా నేను క్రతువులు చేస్తున్నాను. ఒక 300 కార్యక్రమాలు నేనైతే ఇప్పటికీ నిర్వహించాను. ఈ ఏదైతే అమావాస్య రోజు పితృకర్మలకు ఎక్కువ ప్రాధాన్యత ఉంటుంది. సో అకాల మరణం పొందిన వారికి, సూసైడ్ చేసుకునే వాళ్ళకి, యాక్సిడెంట్లు జరిగిన మృతదేహాలు వాళ్ళకి, నెక్స్ట్ కొడుకులు లేకోకుండా మరణించిన పితృదేవతలకు మేము వాళ్ళ వివరాలు సేకరించి ప్రతి అమావాస్యకు, నెలకు ఒక రోజు అమావాస్య వస్తుంది, ఉదయాన్నే వాళ్ళ గోత్రనామాల మీద సేవా కార్యక్రమాలు, అన్నదానం కావచ్చు,
మూగజీవాలకి అన్నం కావచ్చు సేవ చేసి మధ్యాహ్నం 12 గంటల సమయంలో ఇక్కడ మన హిందూ శ్మశాన వాటికలోనే గోశాల ఒకటి ఏర్పాటు చేశాము. అక్కడ అకాల మరణం పొందిన వారి పేర్ల మీద పితృతర్పణాలు వదలడం జరుగుతుంది. ఇలా అలాంటి వాళ్ళకి ఇట్లా తర్పణాలు వదిలితే ఎవరూ లేని వాళ్ళకి మనమే కొడుకుగా ఉండి నేను ఈ యొక్క సేవ పితృతర్పణాలు చేస్తున్నాను స్వామి. స్వామి, నామదారులు అంటే ఏంటి, మోడికాళ్ళు అంటే ఏమిటి? కొంతమంది చనిపోతే వాళ్ళ ఇంటి దగ్గరకని పోరు, చూడకూడదు, దీపం చూడకూడదు అంటారు. అలాంటిది మీరు ఎవరు ఇంటికైనా వెళ్ళి అన్ని కార్యక్రమాలు చేస్తుంటారు, అదే ఎంతవరకు నిజం స్వామి? స్వామి, అది కేవలం ఒక పూర్వం నుంచి తరతరాలుగా వస్తున్న ఒక అనుమానం మాత్రమే. ఇప్పుడు సహజంగా మేము ధర్మవరంలో ఒక 10-15 మంది బ్యాచ్ ఉన్నాము. ఈ నామదారులు అనే తేడా లేదు, మోడికాలు అనే తేడా లేదు. ఎంతో మందికి సేవ చేసినాము. ఏ రోజు ఎంతో మంది ఇళ్లలో దీపాలు చూసినాము, మాకేం కాలేదే. ఎందుకు ప్రజలందరూ ఆ ఒక్క అపోహతో చాలా మంది ముందరకు వెళ్తున్నారు. పూర్వంలో ఈ వైష్ణవ సాంప్రదాయ భక్తులని నామదారులు గాను, శైవ భక్తుల్ని మోడికాళ్ళు గాను ప్రచారం చేస్తూ వచ్చారు. అదే ఆచరణలో ఉంది. చాలా మంది అనేక విధాలుగా భయభ్రాంతులు అవుతున్నారు. మేము ఈ మూలము ఇంట్లోకి పోకూడదు అని. అదంతా కేవలం వాళ్ళ అపోహ మాత్రమే. మాకు నామదారులు లేదు, ఈ మూల లేదు. మృతదేహం ఎక్కడున్నా కానీ వాళ్ళకి సేవ చేయడానికి మేము ముందరకు వెళ్తున్నాం. మాకు ఎవరికి మేము ఒక 15 మంది అన్నిటికీ ఎదుర్కొని ముందరకు వెళ్తున్నాం. మాకు ఏమి కాంది ఆ అనుమానాలు పెట్టుకొని సొంత కుటుంబీకులే దూరం ఉంటున్నారు. అటువంటి వాళ్ళకి ఏమన్నా అవుతుందా? మేము ఎవరో వాళ్ళకి సంబంధం లేని వ్యక్తులం. మేము ఇండ్లలోకి వెళ్ళి వాళ్ళ సేవ చేస్తున్నాము. అది సేవ అని భావించి చేస్తే, ఏదైనా ఒక నమ్మకంతో చేస్తే ఏమీ కాదు. అపోహలతో చేసి చిన్న కాలికి ముళ్ళు గుచ్చుకున్నా నేను వాళ్ళ ఇంట్లోకి వెళ్ళింటే నాకు ఈ గాయమైందనే భ్రమతో జనాలందరూ ముందరకు వెళ్తున్నారు స్వామి. అంటే నామదారులు చనిపోయినారంటే వాళ్ళ మృతదేహాన్ని కానీ పట్టడానికి రారు, వాళ్ళ ఇంటికి దాదాపు నెల వరకు పోరు. అలా మూఢనమ్మకాలు ఉన్నాయి స్వామి? ఉన్నాయి కదా స్వామి. మన సమాజంలో ఉండేదే ముఖ్యంగా మూఢనమ్మకాలు. ఉదాహరణకి ఏదన్నా ఇంట్లో ఒక చావు జరిగితే మనం క్వశ్చన్ చేసేది, అంటే ఏమైనా సలహాలు సూచనలు తీసుకునేది తమ ఇంట్లో ఎవరైతే పెద్దవారు ఉంటారో అవ్వ తాత వాళ్ళ దగ్గర మనం అవ్వ ఇట్లా జరిగింది ఎలా పాటించాలని అడుగుతాం తప్ప, పక్కనే గుడి ఉంటుంది, బ్రాహ్మణుడు ఉంటాడు, వైష్ణవుడు ఉంటాడు. మనం ఎవరినైనా ఒక సలహా, మా ఇంట్లో చావు జరిగింది ఎలా మేము ముందరికి వెళ్ళాలి, ఎలా పద్ధతి చేసుకోవాలని అడిగే మొహమ్మాటం మన జనాలకి. ఎవరు అడగరు. ఇంట్లో వాళ్ళు పూర్వం నుంచి ఎలా చెప్తే అలా చేసుకుంటూ వచ్చారు. ఇదైతే పూర్తిగా ఒక పూర్వం నుంచి వస్తున్న ఒక మూఢనమ్మకంగా చెప్పుకోవచ్చు స్వామి. స్వామి, మీరు బ్రాహ్మణులు కాదు, ఆ నామం ఏంటి, ఆ శిల ఏంటి? అది స్వామి శిఖ. ఇది యాక్చువల్గా నేను ఈ క్రతువులు చేయబట్టి దాదాపు 15 నెలలు అవుతుంది. మొదట్లో అంతా నాకు ఈ నామాల గురించి, ఈ శిఖ గురించి నాకు ఏమీ తెలియదు. ఎప్పుడైతే ఈ సబ్జెక్ట్ తెలుసుకుంటూ ఉన్నానో నాకు చిన్నజీయర్ స్వామి గురించి నేను ఒక చోట చూశాను. అంటే శంకు చక్రాలు మీకు చాలామంది నీకు సమాశ్రయణం జరిగిందా అంటున్నారు. అసలు ఏంటి సమాశ్రయణం అని నేను లోతుగా పరిశీలిస్తే చిన్నజీయర్ స్వామి గురించి తెలుసుకున్నాను. ఆయన సమాశ్రయణం ఇస్తారు అని. భగవంతుని ఆశీస్సులతో నాకు జనవరి 23వ తేదీ సీతానగరంలో, విజయవాడలో సీతానగరంలో చిన్నజీయర్ స్వామి గారిచే సమాశ్రయణం జరిగింది. ఆ తరుణంలో వాళ్ళు నామం యొక్క విశిష్టత నాకు చెప్పారు. అప్పటి నుంచి నేను ఈ నామం అనేది ఇలా మెయింటైన్ చేస్తూ వస్తున్నాను స్వామి. ల్యాప్టాప్ పట్టాల్సిన మీరు ఇలా శ్మశానంలో చిన్న కర్మ పెద్ద కర్మ అని చేస్తుంటారు, అనాథ శవాలకు చాలా చేస్తుంటారు. మీరు మీ ఫ్రెండ్స్ కానీ మీ బంధువులు కానీ ఎవరన్నా మిమ్మల్ని కామెంట్ చేశారా? ఏంటి నువ్వేంటి సాఫ్ట్వేర్ జాబ్ వదిలేటి ఇలా శ్మశానం అంటూ తిరుగుతున్నావు, అనాథ శవాలకు ఇలా చేస్తున్నావు అని ఎవరైనా కామెంట్ చేశారా? ఎప్పుడైనా బాధ అనిపించింది? బాధ అయితే సొసైటీలో మంచి చేస్తే ఎక్కడే కానీ స్థానం ఉండదు. చాలాసార్లు బాధపడినాము. సొంతం బంధువర్గాలు అందరూ క్వశ్చన్ చేసిన వాళ్ళే. ఎప్పుడైతే ఒక మనిషి చేసే పనుల్లో సక్సెస్ అవుతామో అప్పుడు వాళ్ళ నోరు అనేది సైలెంట్ అవుతుంది. ఈ తరుణంలో చాలామంది అపోజ్ చేసినప్పటికీ ఇప్పుడు మన సక్సెస్గా ముందరకు వెళ్తున్నాం కాబట్టి అందరూ మంచిగానే మాట్లాడుతున్నారు స్వామి. ఎవరైనా ఒక వ్యక్తి మరణిస్తే వాళ్ళ బంధువులు కానీ ఫ్రెండ్స్ కానీ మందు తాగి మృతదేహాన్ని ఎత్తుకొని ఏడుస్తుంటారు, అలా చేయొచ్చా స్వామి? స్వామి, ముఖ్యంగా చాలామంది అయితే మీరు చెప్పినట్లు ఇదే ఫాలో అవుతున్నారు. అనేక కారణాలు చెప్తారు. అల్టిమేట్గా ఫైనల్గా మందు అయితే తీసుకుంటారు. అది తీసుకుని తర్వాత స్నానం చేసి పాల్గొంటారా అంటే లేదు. ఆ మందు తీసుకొని
మృతదేహాల్ని తీసుకొని శ్మశాన వాటికి వెళ్ళడము, ఈ క్రతువులు చిన్న కర్మ పెద్ద కర్మ ఏదైతే పితృ కార్యక్రమాలు ఏం చేస్తున్నా కానీ సహజంగా చాలామంది మద్యం తీసుకొని దాంట్లో పాల్గొనరు. ఎందుకు ఈ విధంగా చేస్తున్నారు అనేది మనం ఆలోచన చేస్తే వాళ్ళు సమస్యల్ని కొని తెచ్చుకుంటున్నారు. ఆ మందు అనేది తీసుకొని చేయడం ద్వారా ఎన్నో సమస్యలు వస్తాయి, అది వాళ్ళకి కనపడవు. ఆ కర్మ అనేది ఎట్లా ఉంటుందంటే యాక్చువల్గా మనం ఉదాహరణకి మన ఇంటి దేవుడు ఉన్నాడు, ఉదాహరణకి ఏదైనా దేవాలయంకి వెళ్తాం, మనం మందు తాగి భగవంతుని గుళ్ళోకి వెళ్తామంటే కొంతమంది సమాధుల పైన కూర్చొని తాగుతూ తింటుంటారు. సమాధుల పైన తాగుతూ తింటూ ఉంటాననేది వాస్తవమే. పూర్వం నుంచి అది ఒక ఆచారంగా వస్తూ ఉంది, కానీ దాన్ని నేను తప్పు అనేది చెప్పలేను. మా వరకు అయితే మేము తెలుసుకుని సమాధి పైన కూర్చొని క్రతువు చేసే అధికారము ఎవరికీ లేదు. ఎందుకంటే మట్టి మాత్రమే అడ్డం ఉంటుంది, కింద మృతదేహం ఉంటుంది. అదైతే పూర్వం నుంచి చాలామంది ఫాలో అవుతున్నారు. అది వాళ్ళకి ఎగనెస్ట్గా ఉంటుంది మనం చెప్తే. ఎవరి నమ్మకంతో వాళ్ళు చేసుకోవాలి. మందు తాగడం అయితే 100% తప్పే. చాలామంది అలా చేస్తున్నారు, చాలామంది మ్యాక్సిమం చేస్తున్నారు, అదే మందు తాగి చేస్తున్నారు. అదైతే చాలా తప్పు స్వామి. ఒక వ్యక్తి మరణించిన తర్వాత ఎవరికి దహన సంస్కారం చేయాలి, ఎవరిని భూమిలో స్థాపన చేయాలి, పూడ్చాలి, ఎవరిని ఎట్లా స్వామి నా నాలెడ్జ్ ప్రకారం నేను చదువుకున్న సబ్జెక్ట్లో ఏదైతే బాల్య వయస్సు అంటే చిన్నపిల్లలు ఉంటారు కదా, బాల్య వయసులో ఉండేవాళ్ళు, నెక్స్ట్ బ్రహ్మచారులు, నెక్స్ట్ గురువులు, నెక్స్ట్ పీఠాధిపతులు, గురుస్థానంలో ఉండే పీఠాధిపతులు, వాళ్ళందరినీ మన భూమిలోకి పూడ్చాలి. నెక్స్ట్ మిగతా మనలాంటి సామాన్య ప్రజలందరినీ, మనిషి జన్మెత్తిన ప్రతి ఒక్కరిని దహనమే చేయాలా అనే శాస్త్రం అయితే ఒకటి ఉంది. ఆ శాస్త్రం ప్రకారం దహనం చేసి వాళ్ళ యొక్క అస్థికలు మనం గంగలోకి కలపాలి స్వామి. ఎవరైనా చనిపోతే పితృ కార్యక్రమం నైట్ ఎందుకు చేయాలి స్వామి? ఎందుకు ఈ మబ్బులో అనే కాన్సెప్ట్ వచ్చిందంటే, పూర్వంలో ఆ కాలంలో డబ్బులు లేవు, సంపాదన లేదు, అంత స్తోమత లేదు, క్రతువులు చేయించుకునే స్తోమత లేదు. ఉదయం నుంచి సాయంత్రం వరకు కష్టపడి అంతో ఇంతో సంపాదన చేసుకొని ఆ వచ్చిన సంపాదనతో రాత్రికి ఈవినింగ్ 6 గంటల సమయంలో ఆ భత్యం అంతా తెచ్చుకొని క్రతువు నిర్వహించుకొని కాలం గడిపేవాళ్ళు. అది కాస్త ఇంకా మన ప్రజలకి నైటే చేసుకోవాలనే ఆలోచనలో మన వాళ్ళు ముందరికి వెళ్తున్నారు స్వామి. ఇప్పటి వరకు ఇన్ని కార్యక్రమాలు చేస్తున్నారు మీరు, మీ మదర్ కానీ, మీ ఫాదర్ కానీ, మీ వైఫ్ కానీ, నువ్వేంటి ఇలా సాఫ్ట్వేర్ జాబ్ వదిలేసి ఇలా తిరుగుతున్నావు, ఈ డ్రెస్ కోడ్ ఏంటి అని ఎవరు మీకు ప్రశ్నించలేదా? వారి సపోర్ట్ ఎలా ఉంది? బ్రహ్మాండమైన సపోర్ట్ అయితే ఉంది స్వామి. మా భార్య అయితే ఫుల్ ఫ్లెడ్జ్డ్గా సపోర్ట్ చేసింది కాబట్టే నేను ఈరోజు ఇంత స్థాయిలో ఉన్నాను. తల్లిదండ్రుల సపోర్ట్ అంటారా, అసలు చెప్పే అవసరమే లేదు, అంత సపోర్ట్ ఇచ్చారు వాళ్ళు నాకు. ఎందుకంటే మనం చేసేది తప్పుడు పని కాదు స్వామి. ఇప్పుడు ఉమ్మడి అనంతపురం జిల్లాలో ఏ ఇంట్లో చనిపోయినా పితృ కార్యక్రమాలకు మిమ్మల్ని పిలుస్తుంటారు చాలామంది. ఇప్పుడు ఎక్కడ చూసినా బీటెక్ దాసయ్య, మహేష్ అని పిలుస్తుంటారు. ఎలా అనిపిస్తుంది స్వామి మీకు? నాకైతే చాలా సంతోషంగా ఉంది. ఎందుకంటే ఇంజనీరింగ్ చదివినప్పుడు కూడా ఇంత సంతోషం కలగలేదు. ఆ చదువుకోండి గ్రాడ్యుయేషన్ ఒక డిగ్రీ అనేది ఇప్పుడు నేను చేసే వృత్తిలో బాగా ఉపయోగపడుతుంది. చాలా మంది నువ్వు బీటెక్ దాసాయి కదా, బీటెక్ దాసి, నేను అనుకోకుండా ఎక్కడికైనా వెళ్ళినప్పుడు కూడా బీటెక్ దాసాయి వచ్చినాడు అని మాట్లాడుకుంటున్నారు. అది నాకు చాలా హ్యాపీగా ఉంది స్వామి. సో అనంతపురం, ఈ పుట్టపర్తి, ఈ జిల్లా వ్యాప్తంగా ఎవరికైనా ఈ పితృ కార్యక్రమాలు చేయడానికి దాసయ్యలు అందుబాటులో లేకుంటే మా వివరాలు ఉన్నాయి, మాకు సంప్రదిస్తే మీకు అనుకూలమయ్యి మేము కర్మలు చేసి ఇస్తాం స్వామి. ఇప్పటి వరకు ఇన్ని కార్యక్రమాలు చేస్తున్నారు మీరు, మీ మదర్ కానీ, మీ ఫాదర్ కానీ, మీ వైఫ్ కానీ, నువ్వేంటి ఇలా సాఫ్ట్వేర్ జాబ్ వదిలేసి ఇలా తిరుగుతున్నావు, ఈ డ్రెస్ కోడ్ ఏంటి అని ఎవరు మీకు ప్రశ్నించలేదా? వారి సపోర్ట్ ఎలా ఉంది? బ్రహ్మాండమైన సపోర్ట్ అయితే ఉంది స్వామి. మా భార్య అయితే ఫుల్ ఫ్లెడ్జ్డ్గా సపోర్ట్ చేసింది కాబట్టే నేను ఈరోజు ఇంత స్థాయిలో ఉన్నాను. తల్లిదండ్రుల సపోర్ట్ అంటారా, అసలు చెప్పే అవసరమే లేదు, అంత సపోర్ట్ ఇచ్చారు వాళ్ళు నాకు. ఎందుకంటే మనం చేసేది తప్పుడు పని కాదు, ఒకరిని మోసం చేయకోకుండా మనం జీవనం సాగిస్తున్నాము. అందులో మా భార్య కూడా మంచిగానే, నేను మామూలుగా సహజంగా ఎవరు ఒప్పుకోరు, యాక్సెప్ట్ చేయరు, అలాంటిది మా భార్య నువ్వు చేసేది మంచి,
10 మందికి మంచి చేయాలనే ఆలోచనతో ఉన్నావు, ఇదే ఫీల్డ్లో ఉన్నావు, ఇదెందుకు తక్కువ నీకు, ఈ దాసయ్యగా కూడా నువ్వు అయ్యి ఇంకా ముందుకి మంచిగా ముందరకు వెళ్ళని సపోర్ట్ చేసినారే కానీ ఏ రోజు ఎందుకు చేస్తున్నావు ఇది నాకు నచ్చలేదు అనే మాట అయితే చెప్పలేదు స్వామి. మంచి సపోర్ట్ ఉంది ఫ్యామిలీ నుండి. మూడికాళ్ళంట, నామదారులంట, ఇట్లా అనాథ శవాల దగ్గరకు వెళ్తుంటావు, ఇట్లా శ్మశానాన్ని తిరుగుతుంటావు. నీకు ఎప్పుడు భయం అనిపించలేదా స్వామి? స్వామి భయం అంటే మనం పితృదేవతల మంచి వాళ్ళ ఆశీస్సుల కోసమే మనం ఇక్కడ తిరుగుతున్నాము. గుడికి వెళ్తే మనం భయం వేస్తుందా? గుడిలో వెళ్తే మనకు భయం వేస్తుందా? గుడిలో భగవంతుడు ఉంటాడు. ఆ భగవంతుడిని మనం ప్రత్యక్షంగా చూసినామా అంటే రూపం మాత్రమే చూస్తున్నాము. అటువంటిది గుడికి వెళ్తే భయం లేనిది శ్మశాన వాటికంటే ఎక్కడ ఎవరు ఉంటారు? ప్రతి ఒక్కరికి వాళ్ళ వంశానికి హెడ్ పితృదేవతలు సమాధులు ఉంటాయి. అంతేగాని అక్కడేమి దయ్యాలు భూతాలు ఉండవు కదా స్వామి. అక్కడ కూడా మనం గుడికి వెళ్ళే భావనతోనే మేము ఇక్కడ శ్మశాన వాటికలో ఎక్కడ తిరిగినా గుడికి మన దేవాలయంకి పితృదేవతల దేవాలయంకి వచ్చామనే భావనతో ఉంటాం కాబట్టి మాకు ఏ రోజు ఈ భయం అనే ఆలోచన కూడా రాలేదు. సంతోషంగా వస్తాము. ఇక్కడుండే పితృదేవతలందరికీ నమస్కారం చేసుకొని అడుగు పెడతాము. మీకు అమావాస్య రోజు తర్పణాలు వదలాలనుకుంటే మీరు మీ బంధువర్గం ద్వారా మాకు మీ వివరాలు చేర్చండి అని కూడా మేము వాళ్ళతో మాట్లాడే ప్రయత్నం చేస్తాము. అలాగే 70 మందికి ప్రతి నెల మేము అమావాస్య రోజు తర్పణాలు వదులుతున్నాము. మాకు ఎటువంటి భయము ఇప్పటిదాకా అయితే లేదు. ఎందుకంటే మేము వాళ్ళకి మంచి జరగాల, వాళ్ళ ఆశీస్సులు మాకు ఉండాలనే ఆలోచనతోనే ముందరకు వెళ్తున్నాం కాబట్టి ఇప్పటిదాకా అయితే అలాంటి సందేహం రాలేదు స్వామి.